నా బంగారు తల్లికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఇదిగో త్వరగా రెడీ అవ్వాలి. మమ్మీ, నైట్ అంతా నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావు. అక్కడికి ఇక్కడికి తీసుకుని వెళ్ళావు. ఈరోజు నా పుట్టినరోజు, నాకు నచ్చినట్టు ఉండు నువ్వు. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. అది నేను గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను. రాజేష్, మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చారు. ఈ పుట్టినరోజుని నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను. అమ్మా, తను మీ అమ్మ, నీకు నచ్చినట్టు చెయ్యి. ఏం చేస్తున్నావు వాణి? సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే వాణి ఏదో ప్లాన్ చేసే ఉంటుంది. తాతయ్య, వాణి ఏం చేస్తుంది? నీకే చెప్పనిది నాకేం చెప్తుందమ్మా. వాణి, మీ అమ్మ పుట్టినరోజంటే గ్రాండ్గానే ప్లాన్ చేసుంటావు. ఏం చేస్తున్నావు? చెప్పాను కదండి, సర్ప్రైజ్. నా కూతురికి పాయసం తీసుకెళ్ళిస్తే అదెంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. నేను ఇష్టంగా తయారు చేసిన ఈ పాయసాన్ని నా చేతులతోనే తినిపించాలి. నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. దయచేసి నా మనవరాలు ఎక్కడుందో చెప్పు సంధ్య. ఒక్క పూట వింధ్య కూతుర్ని చూస్తేనే మా కడుపు నిండిపోయింది. అదే నీ కూతురు గనక మన ఇంట్లో ఉంటే మనమంతా చాలా సంతోషంగా ఉంటాం కదా. నిన్న రాత్రి నుంచి చూస్తున్నాను, నీ కూతురు కాని కూతురు విషయంలోనే నువ్వింతగా ఆరాటపడుతున్నావు. స్నేహితురాలి కూతురు విషయంలో ఇంత ప్రేమ చూపిస్తున్నా నువ్వు నీ కన్న కూతుర్ని వదిలేసి ఎలా ఉంటున్నావు? నీ కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావు? కనీసం ఒక్కసారి కూడా వెళ్ళి చూడాలనిపించట్లేదా? నీ కూతురు ఎక్కడ పెరుగుతుందో ఏంటో మాకు తెలియకపోయినా నీకైనా తెలుసు కదా. ఈరోజు తన పుట్టినరోజు కాబట్టి నువ్వైనా వెళ్ళి ఇదే పాయసంలో సగం నీ కూతురికిచ్చిరా. లేదా నేను చెప్పేది గనక అబద్ధమైతే నీకు ఇంకొక బిడ్డ లేదని నా మీద ఒట్టేసి చెప్పు. నేను నీ కూతురు గురించి అడిగిన ప్రతిసారి నువ్విలా మౌనంగానే ఉంటున్నావు. అంటే మౌనం అర్ధాంగీకారం అన్నట్టే కదా. నీకు కవల పిల్లలు పుట్టారు. కవల పిల్లల్లో ఒక పిల్ల బతుకుందనే కదా అర్థం. బతుకున్న బిడ్డ ఎక్కడో ఒక దగ్గర పెరుగుతుందనే కదా. ఎన్నిసార్లు అడిగినా నువ్వెందుకు నోరు విప్పో? అమ్మా, నువ్వింకా మారవా అమ్మా? ఏ తల్లైనా కూతుర్ని ఇంట్లో పెట్టుకోకుండా బయట ఎవరికో ఎందుకు దానం చేస్తుంది? నువ్వు నాకు మనవరాలుంటే బాగుంటుంది అని కోరుకుంటున్నప్పుడు కన్న తల్లి తన బిడ్డను దూరం చేసుకొని ఎలా సంతోషంగా ఉంటుందమ్మా? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు అడుగుతున్నా సంధ్య మౌనంగా ఉంటుంది. అసలు నోరే మెదపడం లేదంటే దాని అర్థం తను ఒప్పుకున్నట్టు కాదమ్మా. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు చెప్పేదంతా అబద్ధం. సంధ్య కాదు, ఏ తల్లైనా ఒక బిడ్డ చనిపోతే రెండో బిడ్డని మరొకరికివ్వదు. ఇచ్చి ఉండలేదు. ఒకవేళ తను బలవంతంగా ఇచ్చినా ఒక్కసారైనా తన కూతుర్ని చూడాలనిపించదా తనకి? ఒక్కరోజైనా నీకు తెలియకుండా నాకు తెలియకుండా చాటుమాటుగా వెళ్ళి తన కూతుర్ని చూసుకొని రాదా? అసలు సంధ్య తన కడుపును పుట్టిన బిడ్డని ఎవరికో ఇవ్వడం ఏంటమ్మా? నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారకుండా పదే పదే ఇలా సంధ్యని బాధ పెడుతూనే ఉన్నావు. సంధ్య మౌనంగా ఉందంటే దాని అర్థం
నీకు ఎదురు చెప్పలేకపోతుందని. బిడ్డ దూరమై మనందరికంటే కూడా సంధ్య ఎక్కువ బాధపడుతుంది. అంతెందుకు, వింధ్య కూతుర్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ పాప బయటికి రాకపోతే తనను చూడలేకపోయినందుకు ఎంత బాధపడిందో నాకు తెలుసమ్మా. నిన్న రాత్రి వింధ్య తన కూతుర్ని తీసుకొస్తే వింధ్య కూతురులోనే తన కూతుర్ని చూసుకొని ఆ పాప అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి నా పాప కూడా ఉండుంటే ఇలాగే ఉండేదేమో కదా అని తన మనసులో ఎంత బాధపడి ఉంటుందో నేను అర్థం చేసుకోగలనమ్మా. వింధ్య కూతురులో తన కూతుర్ని చూసుకొని ఎంతగానో ఆనందపడుతున్న సంధ్య నిజంగా కూతురే గనుకుంటే తనని వెనక్కి తీసుకురాకుండా ఎలా ఉంటుంది? ఇంకోసారి ఇలా మూర్ఖంగా వాదించొద్దమ్మా. తెల్లారితే పాప పుట్టినరోజని చెప్పి రాత్రి నుంచి ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు పాప కోసం పాయసం చెయ్యాలా అని రాత్రంతా నిద్రపోకుండా ఎంత ఆతృతగా ఎదురు చూసిందో ఆ విషయం నాకు తెలుసు. అనవసరంగా సంధ్య ఆనందం మీద ఇలా నీళ్లు చల్లొద్దమ్మా. సంధ్య, ఆలస్యం అవుతుంది. ఈరోజు మన పాప పుట్టినరోజు. అదే ఈరోజు వింధ్య పాప పుట్టినరోజు. నువ్వు త్వరగా వెళ్ళు. సారీ అండి, ఈరోజు కుదరదంటే కుదరదు. పాప బర్త్డే ఉంది. రేపు నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఒకసారి చెప్తున్నాను కదా, అండర్స్టాండ్ చేసుకోండి. ఏమండి, ఏంటి వింధ్య, కంగారుగా ఉన్నావు? ఏమైంది? ఏమండి, పాప పుట్టినరోజు మనం మాత్రం సెలబ్రేట్ చేసుకుంటే సరిపోతుందా? పాపం సంధ్య మనం ఇండియాకు వచ్చిందే దాని కళ్ళల్లో ఆనందం చూడ్డానికి కదా. ఆ మాధవిలత ఉందో లేదో తెలీదు. ఆవిడ ఫోన్ నెంబర్ కూడా పనిచేయట్లేదు. ఎలాగైనా పాప డీటెయిల్స్ కనుక మనం తెలుసుకుంటే సంధ్యకి మనం చెప్పొచ్చు కదండి. వింధ్య, నేను ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా తన గురించి ఎంక్వైరీ జరుగుతుంది. ఈ విషయంలో నువ్వెంత ఆలోచిస్తున్నావో నేను అంతకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. ముందు పాప బర్త్డేకి సంధ్య శ్రీకర్ని ఇన్వైట్ చేయాలి. వాళ్ళ సమక్షంలో ఈ సంవత్సరమైనా వాళ్ళ పాప పుట్టినరోజు జరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సంధ్యకి తన కూతురు పుట్టినరోజు గురించి మనం కొత్తగా చెప్పాలా? ఈ పాటికి దాని ఏర్పాట్లది చేసుకుని ఇక్కడికి వస్తూనే ఉంటుంది. సంధ్య గారితోనే కాదు, నువ్వు శ్రీకర్తో కూడా మాట్లాడాలి. ఏం మాట్లాడాలండి? శ్రీకర్ గారికి పాపని చూపించాలని సంధ్య ఇక్కడికి తీసుకొచ్చింది. నేనేమో అర్ధరాత్రి పాపని తీసుకెళ్లి చూపించాను. అసలు అనుని ఇంకా వాళ్ళకి దగ్గర చేయాలని ప్రయత్నిస్తే శ్రీకర్కి ఇంకా అనుమానం వస్తుంది. సంధ్యకు కూడా ఇది ఇబ్బందిగా అనిపించి తిరిగి మనల్ని అమెరికా వెళ్ళిపోమంటుంది. అదిగో సంధ్య గారు వచ్చేశారు. సంధ్య, నీ కూతురు పుట్టినరోజుకి నువ్వు వస్తావని నాకు తెలుసు. శ్రీకర్ గారిని కూడా తీసుకురావాల్సింది. ఏంటి అలా నా కూతురని మాట్లాడుతున్నావు? ఎవరైనా వింటే ప్రమాదం. పాప నా కూతురు కాదే. తనని ఎప్పుడైతే నీ చేతుల్లో పెట్టానో అప్పుడే నీ కూతురు అయిపోయింది. సరే సరే, ఇంకొకసారి అలా మాట్లాడను. శ్రీకర్ గారిని కూడా తీసుకొస్తే బాగుండేదే. లేదే, ఈరోజు ఒక పాప పుట్టినరోజు అయితే మరొక పాప దూరమైన రోజు. ఆయన ఆ బాధలో ఉన్నారు.
సర్లే అవన్నీ ఇప్పుడు ఎందుకు గాని పాప కోసం నేను పాయసం చేసి తీసుకొచ్చాను. చిన్నప్పుడు పాలు తాగించడమే కానీ తర్వాత నా చేతులతో నేనెప్పుడూ ఏమీ తినిపించలేదు. నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఒక్క పూట అనుకి నా చేతులతో తినిపిస్తానే. అయ్యో, ఏం మాట్లాడుతున్నావే? అది నీ హక్కు. ఉండు, నేనిప్పుడే వెళ్ళి నీ కూతుర్ని తీసుకొస్తాను. అబ్బా, సరే సరే, అనుని తీసుకొస్తాను. ఏంటి సంధి గారు, మీ పాప విషయంలో మీరు పరాయి వాళ్ళలా మాట్లాడుతున్నారు? మీరెన్ని గీతలు గీసినా, మీరు ఎంత కట్టడి చేసినా అను మీ పేగు తెంచుకొని పుట్టింది. మీరెప్పటికీ పరాయి వాళ్ళు కాలేరు. మీ బిడ్డ మా దగ్గర పెరుగుతున్నా తను ఎప్పటికైనా మీ బిడ్డేనండి. అమ్మా, ఇది చూడు, ఎన్ని కలర్ డ్రెస్సెస్ తీసుకొచ్చానో. నీకు ఏది కావాలంటే అది తీసుకో, సరేనా? ఇది చూడు, ఇది వెస్ట్రన్ వేర్. నచ్చిందా కలర్? అది ఇదిగో, ఇది చూడు, ఇది ట్రెడిషనల్ వేర్. నీకు ఏది కావాలంటే నువ్వు అది సెలెక్ట్ చేసుకో. ఇది చూడు, పార్టీ వేర్. చూడు, బాగుందా? నచ్చిందా నీకు? నీకు ఇంకేమైనా కావాలంటే చూడు, సెలెక్ట్ చేసుకో నువ్వు. ఇది చూడు, ఈ డ్రెస్ చూడు ఒకసారి. ఇది చూడమ్మా ఎలా ఉందో. అను, అత్తయ్య, సంధ్య వచ్చింది. అను, నువ్వురా. అరే మమ్మీ, వాణి డ్రెస్సులు చూపిస్తుంది, నువ్వు ఆగు. నువ్వు రా తల్లి, చెప్తాను. ఎక్కడికి మమ్మీ ఫోర్స్ చేస్తున్నావు? ముందు నువ్వు రా, చెప్తాను. ఏంటండి ఇది? సంధ్య వచ్చిందని వింధ్య ఇంత హడావుడి చేస్తుందేంటి? రాత్రి కూడా అప్పటికప్పుడు నిద్రపోయిందాన్ని లేపి మరీ తీసుకెళ్లి చూపించొచ్చింది. ఏంటసలు ఈ హడావుడంతా? వింధ్యకి అను ఉన్నట్టు సంధ్యకి పిల్లలు లేరు కదా. మన ఇంట్లో ఉన్న హడావుడి వాళ్ళింట్లో ఉండదు కదా, అందుకే తీసుకెళ్తుంది. వింధ్య సంధ్య గురించి ఆలోచిస్తున్నట్టుంది. ఈ రోజు నీ పుట్టినరోజు కదా? అయ్యో, చెప్పడమే మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా. అను, కాళ్ళకి నమస్కారం చేయి. వాట్ మమ్మీ, కాళ్ళకి మొక్కాలా? ఏ వింధ్య, చిన్నపిల్ల కదే, అవన్నీ ఏమొద్దు. సరే అను, నువ్వెలారా? కూర్చో. ఈరోజు నీ పుట్టినరోజని సంధ్య నీ కోసం ఏదో చేసి తీసుకొచ్చింది. సంధ్య, ఇటీవే నేను తీస్తాను. స్మెల్ అదిరిపోయింది. అను, నీకు తెలుసా, సంధ్య చేత్తో చేసిన పాయసం అమృతంలా ఉంటుంది. సంధ్య, నేను కొంచెం టేస్ట్ చేస్తానే. హలో మేడం, పుట్టినరోజు నీది కాదు, అనుది. తను అంత కష్టపడి అను కోసం చేసి తీసుకొస్తే నువ్వు తింటానంటావేంటి?
ముందు అనుకు పెట్టని. సంధ్య గారు, అనుకు తినిపించండి. మ్, మమ్మీ ఏంటిది చేతులతో పెడుతుంది? మీరు హ్యాండ్ వాష్ చేసుకున్నారా? నా చేతులు నీట్గానే ఉన్నాయమ్మా. అయితే మాత్రం చేత్తో పెడతారా? వ్యాక్. అను, తప్పు, అలా అనకూడదు. స్పూన్తో పెట్టుకున్న చేత్తో ఏంటి మమ్మీ? మర్చిపోయానమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. ఆ, ఇదిగో తినమ్మా. హ్మ్. మమ్మీ నాకు వామిటింగ్ వస్తుంది. పాలు నెయ్యి నాకు నచ్చదని నీకు తెలుసు కదా. నాకొద్దు. అను, ఒక స్పూన్ తింటే నష్టమేముంది? సంధ్య అంత ఇష్టంగా చేసుకుని తీసుకొస్తే నువ్వు నేర్పాలు చేస్తావా? వింధ్య, తను చిన్నపిల్ల, తన మీద అంత కోపం చూపిస్తావేంటి? నెయ్యి పాలు ఇష్టం లేకపోతే బలవంతంగా ఎలా తింటుంది? తిన్నాక వామిటింగ్ అవుతుంది. తన ప్లేస్లో మనం ఉన్నా అలాగే ప్రవర్తిస్తాం. సారీ అమ్మా, నీకు పాయసం ఇష్టం ఉండదని తెలియక తీసుకొచ్చాను. అమ్మా సంధ్య, ఈరోజు మీ అత్తయ్య పాప బర్త్డేని సర్ప్రైజ్గా ప్లాన్ చేయబోతోంది. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. శ్రీకర్ కూడా వచ్చుంటే బాగుండేదమ్మా. ఆయన పని మీద బయటికి వెళ్లారు మావయ్య. అను బర్త్డేని మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలమ్మా. సారీ సంధ్య, ఇక్కడ పెరుగుతున్న నీ కూతురి పుట్టినరోజు గ్రాండ్గా చేస్తున్నావు. మరి ఎక్కడో పెరుగుతున్నా నీ రెండో కూతురు ఎలా ఉందో కనీసం దానికి ఈ రోజు తన పుట్టినరోజు అన్న విషయం తెలుసో లేదో. వాణి సర్ప్రైజ్ అన్నావు కదా, పదా. రామ్మా. జాగ్రత్తగా వెళ్ళి రావాలే. బాయ్ అమ్మా. జాగ్రత్త. బై 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 బై. మ్వా. జాగ్రత్తగా వెళ్ళిరా, ఓకేనా? మ్వా. నాకు అమ్ముంటే ఇలాగే నేను స్కూల్కి పంపించేదేమో. బాయ్ బాయ్. బాయ్. నీలే తడుగుల
ఎక్కడికి వెళ్ళావే? నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు చెప్పకుండా బయటికెళ్ళొద్దని? ఈరోజు నా పుట్టినరోజని గుడికెళ్ళి వచ్చాను. ఆహా, నీకెవరు చెప్పారే ఇవాళ నీ పుట్టినరోజని? నిన్ను కన్న తల్లే ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీ అమ్మాయి ఎలా ఉందో నీకు గుర్తులేదు కానీ పుట్టినరోజు మాత్రం గుర్తుంది. పుట్టినరోజు ఎవరి పుట్టినరోజు అయితే చాక్లెట్ ఇచ్చి భోజనం పెడితే అప్పుడు మీకు సంబరం, కానీ నీ పుట్టినరోజుకేం సంబరమే? నువ్వో పెద్ద మైసూరు మహారాణివి, నీదో పుట్టినరోజు. వెళ్ళు లోపలికి. అలాగే మేడం. పిల్లలు అందరూ వచ్చి లైన్లో నిలబడండి. బాధపడకు భూమి, ఈరోజు నీ పుట్టినరోజు కదా, అస్సలు బాధపడకు. మేడం తప్పుగా మాట్లాడుతుంది. మనకి ఎవరు లేరంటుంది, కానీ మనకి శివయ్య ఉన్నాడు. మనకి అమ్మైనా నాన్నైనా గుళ్ళో ఉన్న శివయ్య అంట. పంతులు గారు చెప్పారు మనకి ఎవరు లేరని. మనం ఎప్పుడూ బాధపడద్దు. పైగా ఈరోజు నా పుట్టినరోజు. నేను బాధపడను, మీరు బాధపడద్దు, సరేనా? సరే భూమి. పిల్లలంతా రెడీగా ఉన్నారు, రమ్మని చెప్పమంటారా? రమ్మని చెప్పండి. పిల్లలు గుండెల్లో